పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ అలియాబాద్ చౌరస్తా దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ అలియాబాద్ చౌరస్తాలో ఉన్నటువంటి డైమండ్ పాయింట్, దాని పక్కన పిస్తా హౌస్ పక్కన ఉన్నటువంటిది మెడిసిటీ హాస్పిటల్కు మనకి ఇక్కడ వెళ్ళడానికి 2 కిలోమీటర్లన్నర, దాదాపు 3 కిలోమీటర్ల లోపు మనం వెళ్ళడానికి ఈ దారి ఉందని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి ఆ దారి పరిస్థితిని ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంది. వాహనదారులకు కూడా ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, అక్కడ నుంచి రావడానికి కూడా చాలా దగ్గరలో ఉందని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఒకసారి ఆ రోడ్డు ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. నా పేరు డీజీ నరేందర్ ప్రసాద్, సిపిఐ షామీర్పేట్ మండల కార్యదర్శిని. ఈరోజు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఈ షామీర్పేట్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట్ పెద్ద చెరువు ఎఫ్టిఎల్ ఏదైతే ఉందో, షామీర్పేట్ చెరువు ఇప్పుడు ఈ వర్షాల కారణంగా పూర్తిగా నిండిన పరిస్థితి ఉంది. షామీర్పేట్ చెరువు పూర్తి నిండి కుండలాగా ఇప్పుడు ఉంది. అయితే ఈ సందర్భంలోనే షామీర్పేట్ అలియాబాద్ ఎక్స్ రోడ్ నుంచి మెడిసిటీకి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నారు, వెనకాల వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మెటర్నిటీకి సంబంధించి కానీ, ప్రాథమిక చికిత్సకు సంబంధించి కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సందర్భాల్లో వెళ్ళాలంటే ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. అయితే ఇంతకు ముందుకు గత 15-20 సంవత్సరాల నుంచి అనేక విజ్ఞప్తుల మేరకు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రోడ్ కోసము, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిల్లర్స్, రోడ్ కోసం త్రోవ తీయడం జరిగింది. అయితే మట్టి రోడ్డుగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. దీన్ని సీసీ రోడ్డుకి చేయాలనేది ప్రధాన డిమాండ్. ఇది చేయడం వల్ల ఇప్పుడు షామీర్పేట్ నుంచి గన్పూర్ నుంచి వెళ్ళే దారి, మెడిసిటీకి వెళ్ళాల్సిన దారి 13 కిలోమీటర్లు అవుతుంది. అదేవిధంగా అలియాబాద్ ఎక్స్ రోడ్ నుంచి వయా మసీద్పల్లి ఎక్స్ రోడ్ అలా గన్పూర్ నుంచి వెళ్తే 8.9 అంటే దాదాపు 9 కిలోమీటర్ల దూరం అవుతుంది. అదే ఈ రోడ్ అయితే బాగు చేస్తే కేవలం 2.7 కిలోమీటర్స్ అంటే లెస్ దాన్ 3 కిలోమీటర్స్లో మెడిసిటీ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఎమర్జెన్సీ టైంలో కానీ, యాక్సిడెంట్ సందర్భాలలో కానీ, మనకి సరౌండింగ్ ఏరియాలో, చుట్టుపక్కల ఏరియాలో ఏ ఒక్క హాస్పిటల్ కూడా అందుబాటులో లేదు. అన్ని వసతులు కలిగిన హాస్పిటల్ ఐదర్ గాంధీ హాస్పిటల్ కానీ, లేదంటే మెడిసిటీయే ఫస్ట్ ప్రియారిటీ. సో దానికి సంబంధించి ఇక్కడ రోడ్డు అనేది ప్రధానంగా ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఈ సమస్య అట్లనే ఉండిపోయింది. కొంత వెసులుబాటు ఏంటంటే ఎవరైనా పేషెంట్లను చూడడానికి వెళ్ళడానికి సరిపోతుంది ఈ రోడ్డు తప్ప, దీన్ని ఎమర్జెన్సీ టైంలో వాడుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు రాబోయే మెట్రో రోడ్డు కూడా రావడానికి సిద్ధంగా ఉంది. సో అలాంటి సందర్భంలో ఈ రోడ్ని వినియోగించుకోవడానికి ఒక ఆల్టర్నేట్ రోడ్ కూడా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి వయా ఇట్లా గన్పూర్ నుంచి ఓఆర్ఆర్ బైపాస్గా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని కంప్లీట్గా రీస్టోర్ చేసుకొని సీసీ రోడ్ కానీ, తార్ రోడ్, డాంబర్ రోడ్ కానీ వేస్తే అది ప్రజల అవసరాల దృష్ట్యా ఇది చాలా విలువైందని తెలియజేస్తూ, నేను నిన్న వర్షం కారణంగా ఇక్కడ రావడం జరిగింది. అంటే పర్యాటకులు కూడా వస్తున్నారు, అదే సందర్భంలో రావడం జరిగింది. నేను పొలిటికోస్ ఛానల్ని అప్రోచ్ అవ్వడం వల్ల వాళ్ళు ఇమీడియట్ స్పందనతోటి ఇది రావడాన్ని వాళ్ళని హర్షిస్తున్నాను. దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి మేము కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఒక మెమరాండం కూడా ఇస్తాము. ఇది ఇంతకుముందు కూడా ఇచ్చున్నాము, ఇక మీద కూడా ఇస్తాము. దానికి సంబంధిత అధికారులు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. హలో, నేను సంజీవ్ అని మా పేరు. మేము ఉండేది ఇక్కడ తుమ్ముకుంటాం. ఇప్పుడు మెడిసిటీకి వెళ్ళాలంటే అక్కడ మేడ్చల్ నుంచి తిరిగి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ పిస్తా హౌస్ నుంచి ఉన్న ఈ సర్వీస్ వే నుంచి ఇట్లయితే మాకు షార్ట్ కట్ వే అవుతుంది. మరి ఇట్లా వెళ్తేనే మాకు పాసిబుల్ ఉంది, ఈజీ ఉంది కూడా వే కూడా. ఇట్లా ఈ రోడ్ వేస్తే బాగుంటుంది. వర్షం పడ్డా కానీ మొత్తం గుంతలు ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు చాలా. అయితే ఏమంటున్నామంటే ఈ రోడ్ వేస్తే మాకు ఈజీగా ఉంటుంది, పబ్లిక్ కూడా. ఇప్పుడు గర్భిణీలు వాళ్ళు కూడా వెళ్ళాలంటే కూడా ఏదేం ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా వెళ్ళినా కానీ ప్రాబ్లం అవుతుంది కదా. రోడ్ వేస్తే మంచిగా ఉంటుంది అందరికీ, మాకు కూడా ఫ్రీగా ఉంటుంది.
మాకు కూడా హాస్పిటల్ కూడా టైంకి రీచ్ అవ్వగలుగుతాం. నా పేరు దీపక్ రెడ్డి అండి. మా విలేజ్ వచ్చేసి తుమ్కుంట. మేము ఇక్కడ మెడిసిటీకి చెకప్ కోసం వచ్చామండి. ఈ రోడ్ చూస్తే మొత్తం వర్షానికి అసలు పోలేని పరిస్థితి ఉంది. మేమని కాదు, ఎవరైనా ఎమర్జెన్సీకి వచ్చినా కూడా వాళ్ళకి యాక్సెస్ అనేది ఇంతకుముందేమో ఇక్కడ చుట్టుముట్టు తిరిగి ఒక 7-8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావాల్సి వస్తుండే. ఇప్పుడు షార్ట్ కట్ చేశారు దీన్ని, కాకపోతే రోడ్ మాత్రం ఏం బాగాలేదు. ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఏదైనా ఇంతకుముందు మెడిసిటీ అనేది ది బెస్ట్ ఉండే. సో ఈ వే లేక చుట్టుముట్టు తిరిగి పోలేక ఆర్వీఎం హాస్పిటల్కి వెళ్తున్నారు అందరూ. సో ఇప్పుడు ఈ రోడ్ని కొంచెం బాగు చేస్తే అందరికీ మంచిగా అవుతుంది అనుకో. ఇక్కడ మేము రోజు వస్తామన్నా. నా పేరు అశోక్ అన్న. నేను ఇక్కడ క్యాంటీన్లో సమోసాలు వేస్తాం, బిస్కెట్లు క్యాంటీన్లో. రోజు రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందన్న మాకు. రోడ్ గుంతలు అయిపోయింది, మొత్తం వాటర్ వల్ల ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్లీ అయితే ఈ రోడ్డు వేసి ఇప్పుడు 1 year కూడా కాలేదు, 6 months లోపలే ఖరాబ్ అయిపోయింది. రోడ్ వేస్తే బాగుంటుంది. ఓకే, నా పేరు ధనరాజ్ అండి. ప్రభుత్వం ఈ రోడ్డు ఇవి హాస్పిటల్ వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుందని, దగ్గరుంటే బాగుంటుంది అనుకొని ప్రజలందరూ వెళ్తారు కనుక ఈ రోడ్డుకు బాధ్యత తీసుకొని, ఇక్కడ చూసినట్టయితే విపరీతమైన గోతులు ఉన్నాయి, ఆ వాటర్ ఉంది. ఎవరైనా ఎమర్జెన్సీలో వెళ్ళాలనుకున్నప్పుడు చాలా కష్టం అవుతుంది. ప్రభుత్వం ఇలాంటి విషయాలను వెంటనే స్పందించి వీటి రోడ్లు చక్కగా చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ లోకల్ ఎమ్మెల్యే కూడా స్పందించాలి. ఈ లోకల్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ కాలేజ్ చుట్టుపక్కల రోడ్లు బాగుండడం కాదు, ఆయన చుట్టుపక్కల కాలేజీలో బ్రహ్మాండంగా వేసుకున్నాడు. ఇటు పక్కనే ఉంది, దీన్ని కూడా బాగు చేస్తే బాగుంటుంది. ప్రజలు తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ గెలిపిస్తారు, లేకపోతే మిమ్మల్ని తొక్కి పాతాళంలో వేస్తారు. ప్రభుత్వాన్ని అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే మా కోసం పని చేయాలి, ఈ ప్రజల కోసం పని చేయాలి, రాష్ట్ర ప్రజల కోసం ఓట్లేసి గెలిపించాం కనుక తప్పకుండా మీరు ఈ బాధ్యత తీసుకొని అతి త్వరలో రోడ్లు బాగు చేపిస్తే త్వరలో మీరు గెలవడానికి అవకాశం ఉంది, లేకపోతే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కుతారు. నా పేరు మణ్యమ్మ, మాది బాలాజీ నగర్. రోడ్ ఏం బాగాలేదు, వస్తుంటేనే ఆగిపోయింది బండి, అంత ఘోరంగా ఉంది రోడ్ మాత్రం. మేము బాలాజీ నగర్, రీసేల్ బాలాజీ నగర్. హాస్పిటల్ బాగానే ఉందని పోనీకే దారి మంచిగా లేదు. అట్లా ఇప్పుడు వస్తుంటేనే బండి అయిపోయింది. ఇక్కడ వీడి దగ్గర నడుచుకుంటూనే వచ్చినాం, బండి దొప్పుకుంటా ఇల్లు వెళ్ళి. అంటే రోడ్ వేసుకుంటే బాగుంటుంది, హాస్పిటల్ కొనికి మాకు ఇబ్బంది లేకుంటుంది. నా పేరు పోసేప. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాం, అంత బురద. మొదలు చిన్న బండ్లు, ఎక్సెల్ బండ్లు, చైన్ పడిపోయింది, ఆగిపోతుంది, వస్తలేదు. రోడ్ వేపిస్తే కూడా మాకు కూడా అందరికీ కూడా బాగుంటుంది, పబ్లిక్ కూడా మంచిగా ఉంటుంది. అలియాబాద్ చౌరస్తా పిస్తా హౌస్ నుంచి ఇక్కడ మనం మెడిసిటీ వెళ్ళేటువంటి దారి దాదాపుగా 2 కిలోమీటర్లన్నర 3 కిలోమీటర్ల లోపు మనం హాస్పిటల్ వెళ్ళేటువంటి ఈ దారిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గుంతలు ఉన్నాయి. ఈ గుంతలమయంతో చాలామంది ప్రయాణికులు ఇక్కడ వస్తూ ఉంటే కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. చాలా వాటర్ ఫ్లోలో చాలామందికి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు తొందరగా వెళ్ళడానికి ఇది చాలా దగ్గరి ప్రాంతము. సో 3 కిలోమీటర్లలో వాళ్ళు వెళ్ళడానికి తక్కువ సమయంలో కూడా హాస్పిటల్ చేరుకొని వాళ్ళ ప్రాణాలని కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఈ రోడ్డు కూడా అంతా కూడా గుంతలమయమైపోయి వాటర్ వచ్చేసి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయని చెప్పేసి వస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ రోడ్డు వేసినట్లయితే వారందరికీ కూడా ఈ సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Subscribe to the channel and download the Politicos app from the links in the description.